విశ్వశక్తి సహాయంతో డబ్బు, ఐశ్వర్యం మీ సొంతం చేసుకోండి. కేవలం రూ. 999కి లా ఆఫ్ అట్రాక్షన్ వర్క్షాప్. తేదీ అక్టోబర్ 25. నమస్తే, నేను మీ మాధురి. రెడ్డి గారు, మనకి బ్రహ్మ ముహూర్తం దీని గురించి పెద్దలు చాలా చాలా ప్రాముఖ్యత గురించి కూడా చెప్తూ ఉంటారు. ఆ టైంలో చదువుకునే పిల్లలు చదువుకోవాలి అని చెప్పి ఇంటి ఇళ్ళలు లేచి ఆ టైంలో పూజలు పునస్కారాలకి అమర్చాలని చెప్పి, అసలు బ్రహ్మ ముహూర్తంలో చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి? చాలా మంచి ప్రశ్న అండి. బ్రహ్మ ముహూర్తం అని ఒక పేరు పెట్టారు కదా, ఓకే. దాని ఏంటంటే సూర్యోదయానికంటే ముందు, సూర్యుడు ఉదయించడానికంటే ముందు అనేటువంటిది ఒక టైం పీరియడ్ తీసుకున్నాం. మామూలుగా 4 o'clock అని రకరకాలు చెప్తున్నాను కదా, ఆ టైంలో అయితే ఒక రోజు 24 గంటలు ఉన్నప్పుడు 24 గంటలు మంచి టైము చెడు టైం ఉంటుందా? అలాగే రోజుల్లో కూడా ఈ వారం మంచిది, ఈ వారం చెడ్డదని కానీ, ఈ బ్రహ్మ ముహూర్తం అని కానీ, లేకుంటే కనుక ఏదైనా సరే యమగండాలని కానీ, నిజంగా ఇవన్నీ ఎలా ఉంటాయి ఏంటి అనేది ఒకసారి ఆలోచించండి సైకలాజికల్గా. ఓకే. వీటన్నిటిని పిచ్చి నమ్మకాలు కొట్టేయకుండా కొన్ని విషయాలు ఆలోచించండి. ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, ఆ వ్యక్తి ఈ జనజీవన స్రవంతులు ఇక్కడ ఎక్కడైతే ఉన్నాడో ఇక్కడ కూర్చొని నేను దేవుని సాధన చేస్తున్నా అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సరే ఒక మహర్షి సాధన చేయాలనుకోండి, ఇక్కడ కూర్చొని సాధన చేశారనుకోండి, వెళ్తూ వస్తున్న వాళ్ళు సౌండ్లు అవి ఇవి రకరకాలటువంటి వాళ్ళకి డిస్టర్బెన్స్ వస్తుంది. కాబట్టి వాళ్ళు ఏం చేయాలనుకున్నారో అది చేయలేరు. కాబట్టి ఏం చేస్తారంటే వాళ్ళు అరణ్యాలకు వెళ్ళిపోతారు, పర్వతాల దగ్గరికి వెళ్ళిపోతారు, నదీ తీరాలకు వెళ్ళిపోతారు. దాని వెనుక సైన్స్ కూడా అదే అండి. ఏం తెలుసా అండి, ఈ ప్రజల్లో ఎక్కువ మందిలో ఉంటే నాకు డిస్టర్బెన్స్ అని ఒకటి, రెండవది మనం చెప్పుకున్న విశ్వం అంతా ఎనర్జీ అని చెప్పుకున్నాం కదా, ఎనర్జీ అన్నా కూడా ఏమవుతుందంటే ఎనర్జీ అన్ని చోట్ల ఒకేలా ఉండదు. అవును, విశ్వం అంతా ఎనర్జీ ఉంటుంది, అన్ని చోట్ల ఎనర్జీ ఒకేలా ఉండదు. అలాగే ఈ విశ్వం అంతా దేవుడు ఉన్నాడు, కానీ దేవుని యొక్క శక్తి అన్ని చోట్ల ఒకేలా ఉండదు. మీరు అర్థం చేసుకోవాలి సార్. ఈ అణువణువులో దేవుడు ఉన్నప్పుడు ఎక్కడైనా ఒకటే కదా, నేను దేవుడు గుడికి ఎందుకు పూజ చేయాలి, లేదంటే ప్రముఖ ప్రసిద్ధి చెందినటువంటి క్షేత్రాలకి ఎందుకు వెళ్ళాలి, లేదంటే ఇక్కడికి ఎందుకు వెళ్ళాలి, హిమాలయాలకి ఎందుకు వెళ్ళాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఎనర్జీ లెవెల్స్ మారుతాయి. కాశీలో అంట అండి, మీరు ఎక్కడ చూసినా ఎనర్జీ లెవెల్స్ ఉంటాయంట, ఎక్కడ ఎనర్జీస్ ఉంటాయంట. కాశీ అనే ప్లేస్లో ఎక్కడ చూసిన ఎనర్జీ ఉంటాయంట. అక్కడ మీరు వెళ్ళి నార్మల్ ఇక్కడ చేసేటువంటి మంత్ర సాధన ఏదో ఉంటుందో, ఇక్కడ కొన్ని కోట్ల సార్లు చేసేటువంటి వచ్చేటువంటి ఫలితం ఏదో ఉంటుందో, అక్కడ 1000 సార్లు 2000 సార్లు లక్షలకు వచ్చేస్తుందంట. అంటే రేషియో డిఫరెన్స్ ఉంటుంది, అన్ని రెట్లు డిఫరెన్స్ ఉంటుంది అంట. ఓకేనండి. అలాగే నేచర్లో చెట్లకు ఒక ఎనర్జీ ఉంటుంది, ఓకే అండి. వాటర్కి ఒక ఎనర్జీ ఉంటుంది, పర్వతాలకు ఒక రకమైన ఎనర్జీ ఉంటుంది. ఓకే, ఆ ఎనర్జీని మనం అందరం వెళ్ళి తీసుకున్నాం అనుకోండి, ఓకే, ఏమవుతుందంటే అందరికీ డిస్ట్రిబ్యూట్ అవుతుంది, అప్పుడు తగ్గుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో నలుగురు సరిపడే భోజనం చేస్తే, ఓకే, ఈరోజు సడన్గా ఒక నలుగురు వచ్చేసారు, టైంకి మనం చేసానికి టైం లేదనుకోండి, ఈ నలుగురు ఆ నలుగురు ఏం చేస్తామంటే కడుపు నిండా తినలేను కాబట్టి కొంత కొంత తింటాం. ఆయన కొంత, వీళ్ళ కొంత, గెస్ట్లకు ఫస్ట్ పెడతాం, కొంత మనం తింటాం, కొంత ఏదో సర్దుబాటు చేసుకుంటాం. ఎనర్జీ కూడా అలాగే అవుతుంది మనకి. అందుకని ఏం చేస్తారంటే పగలు ప్రతి ఒక్కరు తిరుగుతూ ఉంటారు, పగలు ప్రతి ఒక్కరు మెలకుగానే ఉంటారు, ప్రతి ఒక్కరు ఎనర్జీని తీసుకునేటువంటి పనిలోనే ఉంటారు. మనం తీసుకోం పర్టికులర్గా ఏదో తీసుకొని ఏదో లాగేసుకొని మనం చేసుకోమని, ఓకేనండి. ఎనర్జీని ఎప్పుడు కూడా మనం ఏదో లాగేసుకొని అట్లా చేసుకోం, కానీ ఆటోమేటిక్గా అది ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. ఈ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఎవరైతే అర్లీ మార్నింగ్ ఈ బ్రహ్మముహూర్తం చెప్పేటువంటి ఆ టైంలో ఎవరైతే లేచి వాళ్ళ కోరికలు, వాళ్ళ అఫర్మేషన్స్, వాళ్ళ ఏవైతే ఉన్నాయో, లేదంటే వాళ్ళు చదువుకునే చదువు కానీ ఏదైతే ఉందో అది వాళ్ళు స్టార్ట్ చేస్తే కనుక వాళ్ళకి ఎక్కువ రిజల్ట్ వస్తుంది అని అంట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక భక్తుడు ఉన్నాడు అనుకోండి, వాడు ఏదో సాధన చేశాడు అనుకోండి, ఆ టైంలో చేస్తే కనుక త్వరగా వెళ్ళిపోతుంది. ఓకే, ఈ ఎనర్జీ అంతా కూడా తొందరగా వాళ్ళకి రీచ్ అవుతుంది. మంత్ర సాధన అంటే ఏం లేదండి, మంత్రం అంటే ఏంటి, ఓకే, ఈ మంత్రం ఒక ధ్వని, ఒక సౌండే కదండి, ఓకే అండి. ఈ సౌండ్ ద్వారానే మనకి ఎనర్జీ క్రియేట్ అవుతుంది. మీరు కావాలంటే కనుక మీ గర్భగుడిలో ఎక్కువ ఎనర్జీ ఉంటుంది, బయట తక్కువ ఉంటుంది అంటారు. కారణం ఏంటంటే అక్కడ మంత్రోచ్చారణ జరుగుతుంది అంటారు. మంత్రోచ్చారణ ఇస్ నథింగ్ బట్ ఎనర్జీ, అంటే ఒక సౌండ్ ఎనర్జీ. అయితే దాన్ని కూడా ఒక రిధంలో మన వాళ్ళు గొప్ప వాళ్ళు పెద్దవాళ్ళు ఇచ్చారు, మహర్షులు మహానుభావులు. ఏంటంటే ఆ ఎనర్జీలో ఆ రిధంలో ఇస్తే నీకు హీల్ అవుతుంది, ఏదైనా సరే అనారోగ్యం ఉండి పోతుంది, లేదంటే ఇంకా మంచి జరుగుతుంది అని ఇచ్చారు. దాంతోపాటు ఒక లోహాలు, కొన్ని లోహాలు, ఓకే అండి, ఆ లోహానికి చేరితే అది మళ్ళీ మనకు చేరితే ఎక్కువ వస్తుందని కొన్ని సైన్స్ చెప్తారనమాట. ఇలాగే ఏం చేస్తామంటే ఉదయం పూట అందరూ పడుకున్నప్పుడు కాబట్టి మీరు మెలకుగా ఉంటారు కాబట్టి ఎనర్జీ మొత్తాన్ని మీకు తీసుకునేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది.
అప్పుడు మీ పనులు మీరు ఎంతైతే ఇంకా చేస్తారో ఆ ఇంటెన్సిటీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువగా రిసీవ్ చేసుకుంటారు. అఫర్మేషన్స్ కూడా అంతే. విశ్వం కూడా ఏంటంటే మీరు ఇచ్చిన దానికి ఎక్కువ ఇస్తుంది, మీకు త్వరగా ఇస్తుంది. చదువుకునే స్టూడెంట్స్కి అయితే ఏంటంటే ఇది ఇంకొక సైన్స్. చదువుకునే వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మైండ్ అండి సైకలాజికల్గా ఏంటంటే మైండ్ కొంచెం ఫ్రెష్గా ఉంటుంది కాబట్టి చదువుకోమంటారు. అయితే ఇక్కడ ఒక ప్రాక్టికల్ ప్రాబ్లం చెప్తానండి. ఏంటంటే నేను ఎప్పుడైనా ఏమంటానంటే నీ శక్తి ఏంటో నువ్వు తెలుసుకో ఫస్ట్. వాళ్ళు చెప్పారు మహానుభావులు గొప్ప వాళ్ళు కాదనట్లేదు, కానీ ఈరోజు ఉన్నటువంటి ఈ ఈ లైఫ్లో మనకు రాత్రి 9 గంటల లోపు పడుకోవాలంటే పడుకోగలరా? అంతకుముందు ఏం చెప్పారు తెలుసా అండి, సూర్యాస్తమయం కంటే ముందు తినేసారని చెప్పారు. సూర్యాస్తమయం అంటే ఇప్పుడు 6:30 లోపల అయిపోతుంది. 6:30 లోపల మనం భోజనం చేయగలరా? చేసి పడుకోగలరా? అంటే చీకటి పడేసరికి 7 గంటలు 7:30 పడుకోగలరా అంటే ఒకప్పుడు పడుకున్నారు. ఒకప్పుడు నేను చూశాను, నేను కూడా పడుకున్నాను. మా తాతగారు మా నాన్నగారు వాళ్ళు నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు చాలా చిన్నగా ఉన్నప్పుడు త్వరగా పడుకునేసారు. చీకటి పడ్డ తర్వాత కొంత తక్కువ టైంలో పడుకున్నాం. కానీ ఇప్పుడు కుదురుతుందా ఈ లైఫ్ స్టైల్లో? కుదరట్లేదు. అప్పుడు ఏం చేయాలి నేను అన్నప్పుడు ఏమంటానంటే నీకు కుదిరితే తప్పకుండా చెయ్యి బ్రహ్మముహూర్తంలో. కుదరట్లేదు ఒక స్టూడెంట్ అనుకోండి, నాకు బ్రహ్మముహూర్తంలో కుదరట్లేదు సార్, ఏం చేయాలా అంటే తప్పులేదు. నీ ఎనర్జీ ఎక్కడుందో చెక్ చేసుకో. 24 గంటల్లో నువ్వు ఏ టైంలో నువ్వు చేస్తే బాగా వస్తుంది చెక్ చేసుకొని ఆ టైంలో చెయ్యి. ఒకవేళ కాదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని 10 o'clock లేస్తాను సార్ ఉదయాన్నే నాకు అలవాటు అయిపోయింది సార్, సడన్గా ఎలా మార్చుకోవాలి సార్? సడన్గా మార్చుకోకండి. ఎలా చేయాలి తెలుసా? మీరు ఇవాళ 10 కదా, రేపు అలారం 9:30 పెట్టుకోండి. ఓకే అండి, ఒకేసారి 10 నుండి 6, 4 అయితే కనుక లేరు మీ వల్ల కాదు. 9:30 మైండ్ ఏం చెప్తుందంటే పెద్ద డిఫరెన్స్ ఏం కాదు, ఒక అరగంటే కదా అని మిమ్మల్ని ఏం చేస్తుంది సార్ 9:30 లేపేస్తుంది, మీరు వర్క్లోకి వెళ్తారు. ఓకే, అలా ఒక వారం రోజులు చేయండి. ఒక 1 week తర్వాత ఏం చేయాలంటే 9కి పెట్టుకోండి. లేదా మీరు 10 నుండి 9:45 పెట్టుకోండి. 15 minutes, ఒక 1 month 2 months టైం పీరియడ్ పెట్టుకోండి. ఏం చేస్తారంటే కొంతకాలానికి మీరు బ్రహ్మముహూర్తం లేచి అలవాటు వచ్చేస్తుంది. ఎలాగా? ఒకేసారి తగ్గించకండి. 4 గంటలు 3 గంటలు 5 గంటలు ఒకసారి తగ్గించకండి, మీ వల్ల కాదు. పెద్ద పెద్ద టాస్క్లు ఎప్పుడైనా సరే చిన్న చిన్న మాడిఫికేషన్స్తోనే అవుతాయండి, ఒకేసారి పెట్టుకుంటే కాదు. 10 లేచి వాడిని 4 లేవంటే లేవడు, లేచినా కూడా వాడి వల్ల కాదు, ఏం కాదు. వాడి మైండ్ పనిచేయదు, వాడికి నిద్రమత్తే ఉంటుంది. వాడు నువ్వు చదువుకోవాలంటే చదువుకోలేడు, దేవుని చేయమని ఏం చేయలేడు వాడు. కాబట్టి 10 o'clock 9:45 చేయండి, 9:30 చేయండి. అలా తగ్గించుకుంటూ కొంతకాలానికి కనీసం 2-3 నెలలకి వాళ్ళకి 4 o'clock చేయండి. మీ మైండ్ మీరే అంటే అలా తగ్గించుకుంటూ వచ్చి ఎప్పటికైనా సరే ఒక 3 నెలలకైనా సరే 108 రోజులకైనా సరే కనీసం ఏంటంటే 4 గంటలకు వచ్చేలా ప్రయత్నించి చూడండి. అప్పుడు ఏం చేయాలి? ఇక్కడ 4 గంటలకు వస్తే ఏ పనులు చేస్తామో రాత్రి కొంచెం త్వరగా చేసుకోవాల్సిన అంటే నిద్రపోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక మనిషికి ఆరోగ్యంగా ఉండాలంటే సఫిషియెంట్గా నిద్ర కూడా అవసరం అండి. భోజనంతో పాటుగా నిద్ర కూడా అవసరమే. నిద్ర తక్కువైంది అనుకోండి ఏమవుతుంది తెలుసా, మన మామూలు పరిస్థితుల్లో మిగతా వాటి మీద ఇంపాక్ట్ పడుతుంది. మీరు చేసినటువంటి ఏదైనా క్వాలిటీగా చేయలేరు. కాబట్టి బ్రహ్మముహూర్తం చాలా గొప్పది. కాకపోతే దాంట్లో మీరు ఏం చేయాలంటే మీరు ఆ టైంకి అలవాటు చేసుకోగలగాలి. నాకు ఇప్పుడు లేదంటే చేసుకోండి. ఆల్రెడీ ఉందనుకోండి, ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఏం కావాలో అఫర్మేషన్స్ తీసుకొని ఆ గంట లేదా 2 గంటల సేపు దాని మీదనే ధ్యానం చేయండి. మెడిటేట్ చేయమని అంటారు మామూలుగా. ఓకే అండి, మెడిటేషన్ ఇస్ నథింగ్ బట్ ఏంటంటే సింపుల్గా ఏంటంటే అండి మీరు ఒక విషయాన్ని గురించి ఎక్కువగా ఆలోచించడమే మెడిటేషన్ అంటే. ఎక్కువగా ఒక విషయం గురించి చేయడమే. ఓకే అండి, అయితే ఇది శ్వాస ద్వారా చేస్తారు నార్మల్గా. జనరల్గా అంటే శ్వాస కూడా మనం ఏంటంటే రెగ్యులర్గా మనము నిద్రపోతున్నా మన శ్వాస వస్తూ ఉంటుంది పోతుంటుందండి. ఇన్హేల్ అవుట్హేల్ అవుతూనే ఉంటుంది. కానీ ఏం జరుగుతుంది? మీరు అబ్జర్వ్ చేస్తారంతే, మీరు అబ్జర్వ్ చేస్తారు అంతే. ఓకే అండి, సో అలాగా మీరు ఆ టెక్నిక్ని మీరు చేసుకోవచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ.